అండి. ఇదేదో పాకీజా స్వీట్ అంట. నేనైతే చూడగానే చాలా నవ్వుకున్నాను. కాకపోతే నా ఫ్రెండ్స్ అందరూ నార్త్ ఇండియన్స్ కదా! వాళ్ళకేం అర్థం కాలేదు. ఈసారి హోలీకైతే నేను నా ఫ్రెండ్స్‌తో కలిసి బాగా ఎంజాయ్ చేశాను. సో, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గ్వాలియర్ అనే రెస్టారెంట్‌కి వచ్చా అండి. ఇది నార్త్ ఇండియన్ బేస్డ్ రెస్టారెంట్. సో, వాళ్ళకి సంబంధించిన నమ్కీన్స్ అంటే లైక్ బూందీ కావచ్చు, సేవ్ కావచ్చు అవన్నీ ఉన్నాయండి. చాలా చాలా రకాలున్నాయి. వీళ్ళ దగ్గర స్వీట్స్ కూడా చాలా బాగుంటాయంటండి. సో, వీళ్ళైతే కాజు కట్లీకి సంబంధించిన డిఫరెంట్ వెరైటీస్ అయితే పెట్టారు. సో, మేమైతే ఫస్ట్ నమ్కీన్ లస్సీ అండ్ మ్యాంగో షేక్‌తో స్టార్ట్ చేసాం. బాగుంది. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది అసలు. దాని తర్వాత మా ఆల్ టైమ్ ఫేవరెట్ పానీపూరి. పూరీలైతే బాగున్నాయి, కానీ వాటరే కొంచెం బ్లాండ్‌గా ఉంది. అసలు అంత ఫ్లేవర్స్ ఏం లేవు. తర్వాత దహీ పూరి అయితే తీసుకున్నాం. ఇది కూడా చాలా బాగుంది. మౌత్‌లో అసలు బ్లాస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్ అని చెప్పాలి. ఏదో సరదాగా ఒక పీస్ ఆఫ్ కచోరీ ఆర్డర్ చేసాం నలుగురికి, కానీ ఇదే హైలైట్. బయట క్రిస్పీగా, లోపల ఫిల్లింగ్ అనేది ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఆ మింట్ చట్నీతో, స్వీట్ చట్నీతో అయితే మాత్రం అదిరిపోయింది అసలు. సో, మేము ఇక్కడ వచ్చిన రీజన్ ఏంటి అంటే అమృత్సరి కుల్చా వితస్తా చాలా రోజుల నుంచి చెప్తుంది. ఆ చనాకి, ఆ కుల్చాకి మస్త్ అసలు కాంబినేషన్ అయితే భలే ఉంది. ఆ చనా కూడా చాలా అసలు ఫ్లేవర్ఫుల్గా ఉంది. దీని రియాక్షన్ చూడండి ఒకసారి. సో, మేమైతే మొత్తానికి మంచిగా ఎంజాయ్ చేసాం హోలీ అనేది. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.